Hi friends, welcome back to JNTU Updates. బీటెక్ 1112 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి చాలామంది అప్డేట్ అడుగుతున్నారు. సో దాని గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. అంటే పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన. సో మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ అయితే ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. సో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి రిజల్ట్స్ కూడా డిలే అవుతాయని మీ అందరికీ తెలిసింది. కానీ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు జరిగేటట్టే జరుగుతుంది ఫస్ట్ ఇయర్. అంటే కంపేర్ విత్ సెకండ్ థర్డ్ ఆ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. అది ఏ రెగ్యులేషన్ అయినా సరే, కొత్తగా R23 రెగ్యులేషన్ అయినా సరే, R20 రెగ్యులేషన్, ఏ రెగ్యులేషన్ అయినా సరే ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ అయితే మిగతా ఇయర్స్తో కంపేర్ చేస్తే బాగానే జరుగుతాయి. కానీ మెయిన్ సబ్జెక్ట్స్ని పట్టుకుంటారు ఫస్ట్ ఇయర్లో. అంటే లైక్ M1, BEEE అటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్ట్స్ని కొంచెం టఫ్గా పట్టుకుంటారు తప్ప మిగతా ఏమీ అంత ఉండదు. వాటిల్లో క్రాస్ అయ్యారు అంటే మాత్రం ఇంకే సబ్జెక్ట్స్ మిమ్మల్ని టచ్ చేయరు. మ్యాక్సిమం ఆ సబ్జెక్ట్స్లోనే ఇప్పటి వరకు మ్యాక్సిమం M1 ఆ రిలేటెడ్ సబ్జెక్ట్స్లోనే సప్లీలు పడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ ఇప్పటికీ సప్లీలు రాసే వాళ్ళు ఉంటారు. సో ఇదనమాట. ఎప్పుడైనా సరే మన యూనివర్సిటీలో అంటే JNTUలో ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సప్లీ పెడతారు కదా, అంటే ఈ రెగ్యులర్కి రెలవెంట్గా ఆ సప్లీలోనే మ్యాక్సిమం క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే తర్వాత పేపర్స్ కొంచెం జస్ట్ పాస్ అయ్యేటట్టు ఆ విధంగా ఇస్తారు. అండ్ దాంట్లో మనం కొన్ని రాస్తాం, కొన్ని రాయము. కొంతమంది బాగా రాసినా కూడా పాస్ చేయరు. ఇలా కొంతమంది కొన్ని ఉంటాయి. సో ఇదనమాట. అండ్ ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మంత్ ఎండింగ్కి ఇస్తాడు, లేదంటే మార్చికి కూడా వెళ్ళొచ్చు రిజల్ట్స్. ఎందుకంటే ఇంకా థర్డ్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ మీద లింక్ అయి ఉంటాయి మీ యొక్క రిజల్ట్స్ అనేది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎండింగ్కి ఇస్తాడు. ఇక్కడ మేబీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ మేబీ 50-50 ఛాన్సెస్. అంత ఖచ్చితంగా నేను చెప్పను. మేబీ ఒకేసారి రిలీజ్ చేస్తే మాత్రం ఈ మంత్కి మీ రిజల్ట్స్ కూడా క్లోజ్ చేసేస్తాడు, అంటే ఎండింగ్కి ఇచ్చేస్తాడు. సో ఇదనమాట అప్డేట్. మ్యాక్సిమం మంత్ ఎండింగ్ కానీ ఫిక్స్ అవ్వండి. అంత మించి ముందు ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే థర్డ్ ఇయర్ రిజల్ట్స్ ఇప్పటికీ ఇంకా రిలీజ్ కాలేదు. వాళ్ళు ఇంకా ఎంతోమంది టెన్షన్తో వెయిట్ చేస్తున్నారు. మధ్యలో చాలా జరిగాయి. బట్ ఎనీవే రిజల్ట్స్ వస్తాయంటే ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్ అందితే మాత్రం రిలేటెడ్ టు ఫస్ట్ ఇయర్ అప్డేట్ ఇస్తాను. Thank you so much for watching JNTU Updates. Keep supporting for JNTU Updates.